राहुल गांधी जी, आप ये जो संविधान लाल कलर का लाल रंग का जो संविधान पकड़ के सारा देश घूमता है ఇప్పుడు మమ్మల్ని గద్దె దింపేయండి అని చెప్పారు. వి ఆర్ రెడీ టు డూ ఇట్. వి ఆర్ రెడీ టు డూ ఇట్. అమ్మా బిచ్చమేయండమ్మా. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ని గద్దె దింపడంలోనే ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హటావో. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క పరిస్థితి బిచ్చగాల కంటే చాలా దారుణంగా అయిపోయింది. మీడియా మిత్రులకు అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. అయితే ఈరోజు నేను నవీన్ యాదవ్ గారిని ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. GO29 అని తీసుకొచ్చి ఆయన ఒక బీసీ బిడ్డ కదా, GO29 అని తీసుకొచ్చి బీసీలకు చాలా అన్యాయం జరిగింది. మరి ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు, ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నారు? ఈ ఒక్క విషయం గురించి నవీన్ యాదవ్ గారు సమాధానం ఇచ్చాక ఆయన ఎలక్షన్స్కి వెళ్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈరోజు చిక్కడపల్లి, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్సుఖ్ నగర్ లాంటి ఏరియాలలో వీళ్ళకి బాగానే ఉంది. వీళ్ళు మంచిగా ఓట్లు దండుకొని గద్దెనెక్కి బాగానే కూర్చున్నారు. కానీ ఈ ఏరియాస్, ఈ ఉస్మానియా యూనివర్సిటీ, చిక్కడపల్లి లాంటి ఏరియాస్లలో కనీసం వాళ్ళకు వసతులు లేవు, కనీసం ఉండడానికి కూడా లేదు. మరి అట్లాంటి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు? రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని మరియు స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీని పట్టుకొని వచ్చినారనమాట. తెలంగాణకు పట్టుకొచ్చి హమ్ 2 लाख बेरोजगारी देंगे, अगर हम नहीं देंगे, ఇఫ్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ 2 lakh జాబ్ నోటిఫికేషన్స్, అప్పుడు మమ్మల్ని గద్దె దింపేయండి అని చెప్పారు. వీఆర్ రెడీ టు డూ ఇట్. వీఆర్ రెడీ టు డూ ఇట్. ఇప్పుడు మీరు వెళ్ళిపోవాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. మాకు నిజంగా ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఎందుకంటే కనీసం గవర్నెన్స్ చేయడానికి రాదు మా ముఖ్యమంత్రి గారికి. టుడే హీ బికెమ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. హీస్ లీస్ట్ కన్సర్న్డ్. గత ప్రభుత్వం నిజాలు మాట్లాడుకుంటే గత ప్రభుత్వము గురుకులాలు డెవలప్ చేసింది. ఆ గురుకులాల్లో చదువుకున్న చాలామంది నా ఫ్రెండ్స్, నా కోఆస్పిరెంట్స్, అన్నలు, అక్కలు చాలామంది ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్లు రాశారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది? గురుకులాలకు ఏమైనా చేసిందా? కనీసం ఆ రాసిన వాళ్ళకు కూడా ఎటువంటి, వాళ్ళు ఊరికి వెళ్తే కనీసం మాకు జాబ్ వచ్చింది అని చెప్పుకునే పరిస్థితి లేదు ఈరోజు. సో రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. మీరు 2 లక్షల జాబ్స్ ఇచ్చామని చెప్తున్నారు. మరి మీరు ఎవరికి ఇచ్చారో నాకైతే తెలియదు. మేబీ ఆ నోటిఫికేషన్స్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. అండ్ అనదర్ థింగ్, ఈరోజు సైక్లోన్ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ చచ్చిపోతున్నారు. వాళ్ళ పంటలన్నీ ఆగమవుతుంటే ఈరోజు అక్కడ ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి కూర్చొని జూబ్లీ హిల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇది వీళ్ళ గవర్నెన్స్. వాళ్ళ రాహుల్ గాంధీ గారు పిఆర్ స్టన్స్ కోసం బీహార్కి పోయి నేను 2 लाख బేరోజ్గారీ దియే అని చెప్తాడు. 42% రిజర్వేషన్ ఇచ్చిన అని చెప్తున్నాడు పిఆర్ స్టన్స్ కోసము. మరి 42% రిజర్వేషన్ ఎవరికి ఇచ్చిండో నాకు తెలియదు. మేబీ 42% రిజర్వేషన్ ఇచ్చినాడు. 2 लाख బేరోజ్గారీ కూడా వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉండే వాళ్ళకి మాత్రం ఇచ్చినాడు అనుకుంటున్నా. एंड अनदर थिंग आई वांटेड टू क्वेश्चन, आई वांटेड टू से राहुल गांधी जी, आप ये जो संविधान लाल कलर का लाल रंग का ये जो संविधान पकड़ के सारा देश घूमता है, आई मीन आ संविधान కూడా వాళ్ళ గ్రాండ్ మదర్, వాళ్ళ నానమ్మ గారు ఇచ్చినారు అనుకుంటా, ఇందిరా గాంధీ గారు. ఆ సంవిధానంలో రిజర్వేషన్ అనేది ఒకటి ఉండదండి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ పీపుల్, ఈ అండర్ ప్రివిలేజ్డ్ ఉన్న పీపుల్ని, ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీని ఆగం చేయడం కోసమే రేవంత్ రెడ్డి గారు మొత్తం అనే గుంపును వేసుకొని తెలంగాణకు రావడం జరిగింది. సో ఈ GO29, ఈ రిజర్వేషన్ల గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. ఇది మాట్లాడినాకనే ఆయన తెలంగాణకు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అండ్ నిరుద్యోగుల తరపు నుంచి ఈరోజు కాశీ అన్న ఎవరైతే ఉన్నారో, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. మాకెవరు బేర్ చేయరు. మా దగ్గరకు వచ్చి ఎవరు మాకేం డబ్బులు ఇన్వెస్ట్ చేయట్లేదు. పెద్ద పెద్ద పార్టీస్ దగ్గర అట్లీస్ట్ వాళ్ళకి ఫండ్స్ ఉన్నాయి, మాకు ఆ ఫండ్స్ కూడా లేవు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను ఈరోజు ఓపెన్లీ తెలంగాణ ప్రజలని, జూబ్లీ హిల్స్ ప్రజలని ఏం కోరుకుంటున్నా అంటే, అక్కడ ఉన్న మైనారిటీ సోదరులని కూడా, ఎవరైతే ఓవైసీ గారు ఉన్నారో, ఓవైసీ గారికి ఈ GO29 వల్ల మీ మైనారిటీస్ కూడా నష్టపోతున్నారని మేము చెప్పినాము. అయినా ఓవైసీ గారు ఎట్లా అంటే ఏమీ పట్టింపు ఉండదు. ఈరోజు వక్ఫ్ బోర్డ్స్ గురించి కూడా ఓవైసీ గారు మాట్లాడుతున్నారు. ఐ జస్ట్ వాంటెడ్ టు క్వశ్చన్ ఓవైసీ గారు, ఈరోజు వక్ఫ్ బోర్డ్స్ ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ వల్ల ఎంతమంది మైనారిటీస్ బెనిఫిట్ అయినారు, ఎంతమంది డబ్బులు, ఇప్పుడు నార్మల్గా ఎవడైతే ఆల్రెడీ ఇప్పుడు బిలో పావర్టీ ఉండేటోడు ఎంతమంది వక్ఫ్ బోర్డ్స్ ప్రాపర్టీ వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు? వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైంది? ఈరోజు ఇదే జూబ్లీ హిల్స్లో హైడ్రా అని చెప్పేసి లేని వాళ్ళ ఇల్లులు అన్నీ కూలగొడుతున్నారు. మరి ఉన్నోళ్ళ సంగతి ఏంటి? మరి బఫర్ జోన్లో ఉన్న ఓవైసీ గారి కాలేజ్ని కూలగొట్టారా? దాని పరిస్థితి ఏంది? ఎవ్రీథింగ్. జూబ్లీ హిల్స్ ప్రజలు ఈరోజు ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది, మనల్ని ఎంత సఫర్ చేస్తుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఏ ప్రభుత్వాన్ని కోటేయాలి, నిరుద్యోగుల కోటేయాలా, ప్రభుత్వాన్ని కోటేయాలని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. యా, థ్యాంక్ యూ.